హలో అండి అందరికీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ నెక్ డిజైన్ అయితే ఎలా బక్రమ్ పేపర్ కట్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనం బ్లౌజ్ కటింగ్ అంతా చేసుకున్న తర్వాత బక్రమ్ పేపర్ అనేది నెక్ విడ్త్ చూసుకొని తీసుకున్నాక మనకు నెక్ విడ్త్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చుతో కాకుండా మనం ఏదైతే స్టిచ్చింగ్ వేస్తామో అదే మార్జింగ్ అనేది వేయాలి. ఒరిజినల్ మార్జింగ్ నేను 2 లైన్స్ వేసాను కదా, నేను లాస్ట్ లైన్కి డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అనేది పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కూడా నేను స్కాలప్కి ఎలాంటివి యూజ్ చేయను, నేను చేయితోటే పెట్టుకుంటాను స్కాలప్. టేప్తో ఇంత ఏ విడ్త్ కావాలో వాళ్ళని అడిగి ఆ విడ్త్లోనే నేను పెట్టుకుంటాను. సో అది కూడా నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఎలా స్టిచ్చింగ్ అనేది చేశాను, బయటికి కానీ ఏం కనిపించకుండా లైనింగ్ కానీ అండ్ లోపల కూడా బక్రమ్ అనేది కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి, స్కాలప్ అయితే నేను దేనికి యూజ్ చేయను, డైరెక్ట్ హ్యాండ్ తోటే పెట్టేస్తాను. నాకు అసలు ఒక్క వీడియోలో పోస్ట్ చేయడానికి సరిపోవట్లేదు అనమాట అన్నీ. సో అందుకోసమే హాఫ్ వీడియోలో అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో పక్కా నేను బ్లౌజ్ది స్టిచ్చింగ్ అనేది వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.